చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సిబిఐ తొలగించింది. అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించి సాక్షిగా పరిగణించాలని దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇప్పటికే అభియోగ పత్రంలోనూ దస్తగిరిని సిబిఐ సాక్షిగా చేర్చిన విషయాన్ని పేర్కొంది. దస్తగిరి వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుల జాబితా నుంచి పేరును తొలగించింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, వివేక హత్య కేసులో దస్తగిరి పేరును తొలగించడాన్ని ఏ విధంగా చూడాలి? ప్రియా, 2019 మార్చి 14వ తేదీ నైటు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఆ హత్య కేసులో ఏపీగా ఉన్న ముద్దాయి దస్తగిరి గత కొద్ది రోజుల క్రితము హైకోర్టులో నేను దోషిగా లేకుండా నేను సాక్షిగానే నన్ను పరిగణించాలని చెప్పి ఒక రిట్ అయితే ఫిల్ చేసినట్టయితే తెలుస్తుంది. అదే విధంగా అతను చేసి ఏదైతే కోర్టును ఆశ్రయించానో ఆ కోర్టుకు సంబంధించిన విషయంలో కూడా సిబిఐ అధికారులు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో A3గా ఉన్న దస్తగిరికి అయితే ఏకీభవించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా దస్తగిరి ముద్దాయిగా లేకుండా సాక్షిగా పరిగణించడంలో ఈ కడప జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదే అంశంపై గత కొన్ని సంవత్సరాలుగా దస్తగిరి కోర్టులో పిల్ దాఖలు చేసి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో కొంత దస్తగిరికి కొంత ఉపశమనం లభించినట్లయితే తెలుస్తుంది. ప్రియా, రైట్ మధు, అయితే దస్తగిరి పేరును మాత్రమే తొలగించడం వల్ల ఈ కేసులో మరింత అప్డేట్ పెరగబోతోందా? అయితే రాబోయే రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. అయితే 100% ఎవరైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుల్లో ఒకరైన ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అతని వెనకాల ఎవరన్నా ఉన్నారా లేదా అనే కోణంలో అయితే సిబిఐ దర్యాప్తు అయితే ముమ్మరం చేయబోతుందనే సమాచారం అయితే ప్రాథమిక సమాచారం అయితే మనకు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా దస్తగిరిని సాక్షిగా పరిగణనలోకి తీసుకోవడంతో ఈ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ముఖ్య ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళైతే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపించే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రియా, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.